ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి డొమెస్టిక్ బ్రాంచ్ యాంత్రిక అదేవిధంగా జనరల్ డ్యూటీ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది కదా. సో దానికి ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కేవలం మీరు మీ మొబైల్లోనే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీడియో చూసిన తర్వాత మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానండి. లింక్ మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా మన అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 2022 ఫిబ్రవరి బ్యాచ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ రోజు నుంచే మనకు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందండి. లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే మనకు జనవరి 14 లాస్ట్ డేట్ అయితే ఉంది. సో వీలైనంత తొందరగా అయితే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ కింద చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ ఉంది, అప్లై ఆన్లైన్ ఉంది, అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేశారంటే మీకు అప్లికేషన్ అనేది వెబ్సైట్ పేజ్కి అయితే మీరు వెళ్ళిపోతారు. అదేవిధంగా మీరు ఏమైనా క్వాలిఫికేషన్ గురించి అదేవిధంగా ఇతర విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియో అయితే చేశాను కదా. ఒకసారి ఆ వీడియో చూసారంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడిని, పాస్వర్డ్ని, అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఇదివరకు అప్లై చేశారో అప్లై చేసిన వాళ్ళు మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోయి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మొదటిసారి అప్లై చేసే వాళ్ళు ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే వస్తుంది. తర్వాత మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అప్పుడు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. సో మీరు ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ యొక్క నేము, అదేవిధంగా మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, అంటే మొత్తంగా మీ 10th క్లాస్ మేమోలో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కూడా రాసేయండి. అన్ని రాసేసిన తర్వాత ఇక్కడ నేషనాలిటీ దగ్గర ఇండియన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క జెండర్ వచ్చేసి మేల్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడిని, అదేవిధంగా కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడిని కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేశారంటే అప్పుడు ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఈమెయిల్కి సంబంధించినటువంటి ఓటీపీని ఇక్కడ, మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడిని, పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తుంది ఒక క్యాప్చాని బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు కొత్తగా మీ యొక్క పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పాస్వర్డ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో వాళ్ళు ఇక్కడ పైన చెప్పడం అయితే జరిగింది. మినిమం 8 to 16 వర్డ్స్ అయితే ఉండాలి, అంటే మొత్తంగా ఉండాలి. సో ఇక్కడ ఒక లెటర్ ఉండాలి, ఒక క్యాప్షన్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా స్ట్రాంగ్ గా మీ యొక్క పాస్వర్డ్ని అయితే క్రియేట్ అయితే చేసుకోండి. సో పాస్వర్డ్ని నీట్గా క్రియేట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చర్ అయితే మీరు అక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ అయితే చేసేయండి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందండి. కొంచెం ఇట్లా కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ ఐ హ్యావ్ ఆల్ రీడ్ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది. క్లిక్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ అయితే చేయండి. అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందండి. మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబరు, అదేవిధంగా మీ ఫోటో, ఐడెంటిటీ కార్డు ఇక్కడ క్లిక్ చేశారంటే ఏదో ఒక ఐడెంటిటీ కార్డుని అయితే చూస్ అయితే చేసుకోండి. ఆధార్ కార్డుని అయితే చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో, ఐడెంటిటీ కార్డు నెంబర్ అని ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేయాలి. మరొకసారి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ రెండు దగ్గర మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ 1 అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయి, మీ 10th క్లాస్ మెమోలో ఉంటుంది దానికి సంబంధించి. సో పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో అవైతే రాసేయండి. సో 2 రాయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు పుట్టుమచ్చలు ఎక్కడ లేనట్లయితే నో మార్క్ అని చెప్పేసి రాసేయండి. ఓకేనా, నో మార్క్ అని చెప్పినా కూడా ఏం కాదు, నో మార్క్ అన్న రాసేయండి. రాసేసిన తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకు కేటగిరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ కేటగిరీ మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీ యొక్క కేటగిరీ ఏంటో దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఓకేనా, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ ఇష్యూ కేటగిరీ సర్టిఫికేట్ అని ఉంటుంది. మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ మీద ఉంటుందో ఆ డేట్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత పక్కనే కేటగిరీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆల్వేస్ వ్యాలిడ్ అని ఉంటుంది, వ్యాలిడ్ డేట్ మెన్షన్డ్ అని ఉంటుంది. ఇక్కడ ఆల్వేస్ వ్యాలిడ్ మీద క్లిక్ చేయండి. అంటే మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ మీద వ్యాలిడిటీ అంటూ డేట్ ఉండదు నాకు తెలిసి అయితే. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆల్వేస్ వ్యాలిడ్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కింద ఎంటర్ అయితే చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 10th క్లాస్ మార్క్ షీట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్
అడుగుతుంది. ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని అయితే క్లిక్ అయితే చేయండి. ఈ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటి అని అడిగినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా 3 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ అవసరం ఉన్న వాళ్ళు దీని మీద క్లిక్ చేయండి. అదే దాని పక్కన ఫీ వైవర్ ఉంటుంది, దాన్ని ఏం చేయకండి, దాన్ని అయితే వదిలేసేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయీ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ అన్ఎంప్లాయీ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ని అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే మీ ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డ్ని అయితే అప్లోడ్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ డిఓబి ప్రూఫ్ అనమాట, అంటే మీ యొక్క 10th క్లాస్ మెమోని అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది ఎలా ఉండాలి అంటే వాళ్ళు ఇక్కడ పైన మొత్తం డీటెయిల్గా మెన్షన్ అయితే చేశారు. ఒకసారి ఇవన్నీ చదవండి. చదివిన తర్వాత వీటిని అయితే అప్లోడ్ అయితే చేయండి. సో ప్రతి ఒక్కటి ఏంటి అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అంటే పీడిఎఫ్ కానీ జేపీజీ ఏదైనా పర్లేదు. సో మొత్తంగా మీకు 10 to 100 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. పీడిఎఫ్ అయినా పర్లేదు, అదేవిధంగా జేపీజీ ఫార్మాట్లో ఉన్నా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, మీరు అప్లోడ్ అయితే చేసేయండి. అప్లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ కనిపిస్తుంది కదా, ఈ సేవ్ మీద క్లిక్ అయితే చేసేయండి. నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా అయితే వస్తుందండి. ఇక్కడ మీరు దేనికి అప్లై చేయాలి అనుకుంటున్నారో దాని మీద క్లిక్ అయితే చేయండి. అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ దేనికి తగ్గట్టు ఉందో చూసుకొని దానికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో నేను క్వాలిఫికేషన్ గురించి ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలో చెప్పాను కాబట్టి మీరు ఒక్కసారి నోటిఫికేషన్ వీడియో చూసారంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తారంటే మీకు ఇట్లయితే వస్తుందండి. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే డిడ్ యూ పాస్ 10th అని అడిగింది. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ బోర్డు దగ్గర మీ యొక్క బోర్డు ఏదో దాని మీద సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే ఏపీ బోర్డు అయితే ఏపీ బోర్డు, తెలంగాణ బోర్డు అయితే తెలంగాణ బోర్డు అని చెప్పేసి, అదేవిధంగా 10th సర్టిఫికేట్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, మీ 10th క్లాస్ మెమో మీద పైన మీకు ఒకటి సర్టిఫికేట్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆ నెంబర్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ కాదండి, మీ యొక్క జస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని అయితే ఎంటర్ అయితే చేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ 10th క్లాస్లో మీకు పర్సంటేజ్ ఉందా, లేకపోతే CGPA ఉందా, లేకపోతే గ్రేడింగ్ సిస్టమ్ ఉందా, ఏది ఉంటే దాన్ని అయితే క్లిక్ అయితే చేసేయండి. దాన్ని క్లిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ 10th క్లాస్ మార్క్ షీట్ అని ఉంది కదా. సో మీకు ఏ తేదీనైతే మీకు 10th క్లాస్ మెమో ఇవ్వబడిందో ఆ తేదీనైతే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి. సో పక్కనే మీకు డూ యూ హ్యావ్ అడిషనల్ మార్క్ షీట్ అని ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ నో మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. నో మీద క్లిక్ చేసేసిన తర్వాత మీకు నెక్స్ట్ అయితే కింద చూసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంటర్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు 10th క్లాస్లో మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో అన్ని సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. లైక్ 6 అయితే 6, 5 అయితే 5, మ్యాక్సిమం 6 ఉంటాయి కదా. సో ఎన్ని ఉంటే అన్ని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. అక్కడ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ సబ్జెక్ట్ క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సబ్జెక్ట్ నేమ్, ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ అయితే రాయండి. ఫస్ట్ రాసేసిన తర్వాత అబ్టైనెడ్ మార్క్స్, దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి రాయండి. అదేవిధంగా ఇక్కడ మాక్సిమం మార్క్స్ అయితే రాయండి. రాసేసిన తర్వాత మళ్ళీ యాడ్ సబ్జెక్ట్ మీద క్లిక్ చేసి సబ్జెక్ట్ని రాసేసిన తర్వాత సేమ్ అంతే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, అదేవిధంగా మొత్తం మార్కులు ఎన్ని, ఓకేనా, ఈ విధంగా అయితే రాసేయండి. ఇక్కడ మీ 10thలో ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్టులను సేమ్ యాస్టేజ్గా అంతే రాసేయండి. సో అవి చేసేసిన తర్వాత నెక్స్ట్ మీకు కింద 10th క్లాస్ మెమోస్ని మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో రెండు దగ్గర మీ యొక్క 10th క్లాస్ మెమోని అప్లోడ్ అయితే చేసేయండి. అప్లోడ్ చేసేసిన తర్వాత కింద సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ అయితే చేసేయండి. సేవ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎంత పర్సెంటేజ్ ఏంటి అని మొత్తం కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఏం చేయాలంటే ఇంటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ 12th క్వాలిఫికేషన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత సేమ్ అంతే ఉంటుంది, ఇదివరకు మీరు చేశారు కదా అదేవిధంగా మరొకసారి చేయాల్సి అయితే ఉంటుందండి. డిడ్ యూ పాస్ ఇన్ 12th అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అంతే మీ యొక్క ఎడ్యుకేషనల్ బోర్డు అడుగుతుంది. అదేవిధంగా మీ 12th క్లాస్ సర్టిఫికేట్ మెమో ఉంటుంది కదా, మెమో మీద ఉన్నటువంటి నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క పర్సంటేజ్ అవన్నీ, అదేవిధంగా సర్టిఫికేట్ మార్క్ షీట్ డేట్, ఇష్యూ డేట్, దాంతోపాటు ఇక్కడ డూ హ్యావ్ అడిషనల్ అడిగినప్పుడు నో మీద క్లిక్ చేయండి. సేమ్ టు సేమ్ అంతే చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్జెక్టుల దగ్గర ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్టులు రాయండి. ఇక్కడ ఫిజిక్స్లో మ్యాథ్స్లో మస్ట్గా ఉండాలి మీకు దీనికైతే. సో అవైతే డీటెయిల్గా రాసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ యాడ్ సబ్మిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ సబ్మిట్ మీద రాసేయండి. సో అన్ని డీటెయిల్స్ని అయితే ఈ విధంగా అయితే ఎంటర్ అయితే చేసేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత సేమ్ అంతే ఇదివరకు చెప్పాను కదా, మీ యొక్క సర్టిఫికేషన్ ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ అయితే చేసేయండి. అక్కడ సేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబరు, అదేవిధంగా మీ యొక్క విలేజ్, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి కంప్లీట్ అడ్రస్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో డీటెయిల్గా అయితే ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ మీ స్టేటు, అదేవిధంగా మీ డిస్టిక్, మీ సబ్ డిస్టిక్, మీ యొక్క పిన్ కోడ్, అదేవిధంగా మీ యొక్క పోస్ట్ ఆఫీసు డీటెయిల్గా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టిక్ చేశారంటే మీరు పైన రాసినటువంటి అడ్రస్ మొత్తం మీకు ఆటోమేటిక్గా కింద పేస్ట్ అయితే అయిపోతుంది అనమాట. అంటే కింద మీకు డొమైకల్ స్టేట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ యొక్క స్టేట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ. స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సేవ్ అని కనిపిస్తుంది కదా, ఈ సేవ్ మీద క్లిక్ అయితే చేసేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత
ఈ విధంగా అయితే వస్తుందండి. ఇక్కడ మీకు ఎన్సీసీ ఉన్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని, ఇవన్నీ చదవండి. ఇవన్నీ చదివిన తర్వాత ఇందులో మీకు ఎలిజిబిలిటీ ఏమైనా ఉంటే ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి, లేకపోతే అన్నిటిని నో అయితే పెట్టేయండి. ఓకేనా, ప్రతిదీ నో అయితే పెట్టేయండి, మ్యాక్సిమం నోనే పెట్టేసేయండి. సో నో పెట్టేసేసిన తర్వాత మీకు లాస్ట్లో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, సబ్మిట్ ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ అయితే చేసేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఫోటోను, అదేవిధంగా మీ యొక్క స్కానెడ్ సిగ్నేచర్ని, దాంతోపాటు మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆ ఫోటో ఎలా ఉండాలంటే ఫోటో వచ్చేసి లైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. ఈ ఫోటో కూడా మీరు ఒక స్లేట్ పట్టుకొని అయితే ఉండాలన్నమాట. ఒక పలక పట్టుకొని ఫోటో దిగాలి. వాళ్ళు ఇక్కడ శాంపుల్ ఫోటో అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాని మీద మీ యొక్క నేమ్ అయితే ఉండాలి. ఓకేనా, మీ పేరు ఉండాలి. మీ పేరుతో పాటు కింద మీరు డేట్ ఆఫ్ ఫోటో, మీరు ఫోటో ఎప్పుడు దిగారు అని చెప్పేసి ఆ డేట్ కూడా ఉండాలి. ఆ డేట్ కూడా 15th డిసెంబర్ 2021 తర్వాత దిగినటువంటి ఫోటో అయి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ అడగమైతే జరుగుతుందండి. పలక పట్టుకొని ఫోటో దిగుతారు కదా, ఆ పలక మీద మీ పేరు ఉండాలి. కింద 15వ డేట్ తర్వాత డేట్ అయితే ఉండాలన్నమాట. అంటే డిసెంబర్ 15 తర్వాత డేట్ అయితే మీరు రాయాల్సి అయితే ఉంటుంది. మీకు ఇంకెలాంటి డౌట్ ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ అయితే చేశారు. ఒక్కసారి చదవండి. చదివారంటే మీకు ఒకటి క్లారిటీ అయితే వస్తుంది. ఇక పక్కన చూసుకున్నట్టయితే మీ యొక్క స్కానర్డ్ సిగ్నేచర్ అనమాట. మీ సిగ్నేచర్ని కూడా మీరు అప్లోడ్ చేయాలి. దాని పక్కన చూసుకుంటే మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటారనమాట. సో ఇవన్నీ ఎట్లా ఉండాలంటే జేపీఈజీ లేదా జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో ఉన్నా పర్లేదు. దీని సైజు వచ్చేసి 10 నుండి 100 KB లోపు అయితే సైజ్ అయితే ఉండాలి. ఇవన్నీ జాగ్రత్తగా అయితే అప్లోడ్ చేయండి. జాగ్రత్తగా అప్లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ కనిపిస్తుంది కదా, సేవ్ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ స్టెప్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి. మీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తారు అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఏపీ వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు మనకు సపరేట్గా సెంటర్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టేట్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీ యొక్క స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క సిటీని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో ఈ విధంగా మొత్తంగా 5 ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఈజ్ దేర్ ఎనీ సిటీ లిస్టెడ్ విత్ ఇన్ 30 km రేడియస్ ఫర్ యువర్ ప్రజెంట్ అడ్రస్ అని చెప్పేసి ఉంది కదా. అంటే మీ అడ్రస్కి ఏదైనా సెంటర్ 30 కిలోమీటర్ల దూరం ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి క్లిక్ అయితే చేసేయండి. సో అది క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టేజ్ 2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రిఫరెన్సెస్ ఇవ్వండి అని చెప్పేసి వస్తుంది. అంటే స్టేజ్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మీరు స్టేజ్ 2కి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క సౌత్ జోన్, నార్త్ జోన్ అన్నిటిని అయితే జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేయండి. అంటే సిటీని సెలెక్ట్ అయితే చేసేయండి. సో అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందండి. నెక్స్ట్ సో మీరు ఏమైనా అప్లికేషన్లో ఎడిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ ఉంది, ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఎడిట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే ఇక్కడ లాస్ట్లో మీరు సిటీ వచ్చేసి మీ యొక్క ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారో దాన్ని ఎంటర్ చేసేసి పక్కన డేట్ ఆటోమేటిక్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పైన మీకు సర్టిఫికేట్ ఆఫ్ అండర్టేకింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి అయితే ఆ యొక్క పీడిఎఫ్ని, ఆ ఫామ్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మనకు 2 పేజెస్ అయితే వస్తాయండి. పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. మీరు కింది పేజీని మాత్రమే ప్రింట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దాన్ని ప్రింట్ తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ సొంత హ్యాండ్ రైటింగ్ తోటి మొత్తం రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో అతికించాలి. ఫోటో అతికించేసి ఫోటో మీద సంతకం వచ్చేసి సగం సంతకం బయట, సగం సంతకం ఫోటో మీద అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా పెట్టేసేసిన తర్వాత పైన ఏదైతే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ మొత్తాన్ని మీ సొంత హ్యాండ్ రైటింగ్ తోటి కింద రాయాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పైన ఐ ఉంది కదా, ఐ పక్కన మీ పేరు రాయాలి, పక్కన మీ ఫాదర్ పేరు రాయాలి. ఫాదర్ పేరు రాసేసిన తర్వాత కింద పక్కన మీ యొక్క ఫాదర్ సిగ్నేచర్ పెట్టాలి. అదేవిధంగా మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా పక్కన చూసుకున్నట్లయితే క్యాండిడేట్ నేమ్ అయితే రాయాలి. నేమ్ రాసేసిన తర్వాత కింద బ్యాచ్ నెంబర్ వచ్చేసి ఇది ఫిబ్రవరి 2022కి సంబంధించినటువంటి బ్యాచ్ 02/2022 అని చెప్పేసి రాసేయండి. అది రాసిన తర్వాత కింద చూసుకున్నట్లయితే పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు రాయండి. దాని కింద చూసుకున్నట్లయితే ఫోటో ఐడి నెంబర్ కూడా రాసేయండి. అన్ని జాగ్రత్తగా రాసేయాల్సి అయితే ఉంటుంది. కింద ఇచ్చినటువంటి పేపర్ ఉంది కదా, దాని మీద మొత్తం రాసేసి దాన్ని స్కాన్ చేసేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళు మరీ చెప్పారు, మీ సొంత రైటింగ్ తోటే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, సో దాన్ని కూడా ఇక్కడ జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేసేయండి. అప్లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా, అవన్నీ డిక్లరేషన్ అయితే ఫిల్ అయితే చేసేయండి. సో అన్ని ఫిల్ చేసేసిన తర్వాత మొత్తం ఎన్ని కనిపిస్తే అన్ని ప్రతి బాక్స్ని అయితే మీరు డిక్లరేషన్ ఫిల్ అయితే చేసేయండి. అన్ని ఫిల్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ కనిపిస్తుంది కదా, సేవ్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ పేమెంట్ చేయాల్సినటువంటి ఆప్షన్, ఈ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ అయితే చేసేయండి. ఇక్కడ పేమెంట్ చేయడానికి మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, పేమెంట్ గేట్వే 1, పేమెంట్ గేట్వే 2 అని చెప్పేసి. మీరు ఇక్కడ పేమెంట్ గేట్ 1 ఏదన్నా ఒకటి క్లిక్ అయితే చేసుకోవచ్చు. దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పే ఉంది కదా, పే మీద క్లిక్ అయితే చేసేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందండి. అప్లికేషన్ ఫీని పే చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫీని అయితే పే అయితే చేసేయండి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అప్లై అయితే చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.